హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాయ్. లాస్ట్ ఎలక్షన్స్ లో వైసీపీకి సపోర్ట్ చేసి మెగా ఫ్యాన్స్ కి ఫైర్ పుట్టిస్తే నిన్న జరిగిన మారుతినగర సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసి ఆ ఫైర్ లో ఇంకొంచెం పెట్రోల్ పోసాడు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? కావాలనే బాయ్ ఇలా చేస్తున్నాడా లేక అనుకోకుండా జరుగుతుందా అంటే నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. అక్కడికే వస్తున్నా. నేను చేసిన అబ్జర్వేషన్ ప్రకారం బాయ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడు. అది ఎలాగో చెప్తా వినండి. ఒకవైపు రామ్ చరణ్ అండ్ మిగిలిన సినిమా వాళ్ళు పిఠాపురంలో ప్రచారం చేస్తుంటే అదే రోజు బాయ్ నంద్యాలలో తన ఫ్రెండ్ అయిన శిల్పారావి ఇంటి దగ్గరికి వెళ్లి పెంట చేశాడు. నిన్నొక వైపు మెగా బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతుంటే మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి తలాతోకా లేని స్టేట్మెంట్స్ పాస్ చేసి మళ్లీ కబులు లేపేశాడు. ఒకసారి ఫ్రెండ్ కోసం వెళ్లి మంటలు రేపాడు, ఈసారి ఫ్రెండ్ వైఫ్ కోసం వెళ్లి ఆ మంటల్లో పెట్రోల్ పోసొచ్చాడు. అసలు అంత చిన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంతవరకు బాయ్ అటెండ్ అయ్యిందే లేదు. ఏవైనా చిన్న మూవీస్ పెద్ద హిట్ కొడితే ఆ సెలబ్రేషన్స్ కి మాత్రమే బాయ్ అక్కడికి అటెండ్ అయ్యేవాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బాయ్ స్టేజ్ మీద 20 minutes మాట్లాడాడు, కానీ ఆయన ఏ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడో ఆయనకే తెలియదు. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. అసలు బాయ్ స్టేజ్ మీద ఏం మాట్లాడాడో చూద్దాం. నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరికి తెలిసిందే. కరెక్టే అన్నా, నువ్వు వెళ్ళు, పర్లేదు. కానీ అదెలా అన్నా కరెక్ట్ గా మీ వాళ్ళకి ఆపోజిట్ గా పోతావు. నువ్వు శిల్పారావి దగ్గరికి ఒక రోజు ముందు వెళ్ళుండొచ్చు, లేకపోతే తర్వాత రోజు వెళ్ళుండొచ్చు, కానీ కరెక్ట్ గా అదే రోజు వెళ్ళావు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే నీకు మెగా హీరోగా ఉండడం ఇష్టం లేదు. నీకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ కావాలి. రేపు పొద్దున అయాన్ వచ్చేసరికి తనకంటూ ఒక స్టార్డమ్ నువ్వు క్రియేట్ చేసి ఉండాలి. యాజ్ ఏ TFI బానిసగా చెప్తున్నా, నువ్వు ఇలా అనుకోవడంలో అస్సలు తప్పులేదు. ఐ రెస్పెక్ట్ యూ ఫర్ దిస్ డెసిషన్. బట్ నువ్వు స్టేజ్ మీద ఇంకొక మాట అన్నావు. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. ఫ్యాన్స్ చూసి హీరో అవడం ఏంటన్నా? ఇంత ముందు ఇంకేదో అన్నట్టున్నావు. అంటే ఒక సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వచ్చి సినిమా చూడొచ్చు, కానీ సినిమా బాగోపోయినా వచ్చేది ఒక మెగా అభిమానే. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఈ స్టేజ్ లో ఉండడానికి రీజన్ 50% నీ డెడికేషన్ అయితే 50% మెగా ఫ్యాన్స్. ఇంకో విషయం, బాయ్ పైన ట్రోల్స్ నంద్యాల వెళ్ళొచ్చినప్పటి నుంచి ఎక్కువ అయ్యాయని చెప్పని అందరూ అనుకుంటున్నారు, కానీ అది తప్పు. అప్పటి వరకు మెగా ఫ్యాన్స్ బాయ్ కి ప్రొటెక్షన్ గా ఉన్నారు. ఆ ఇష్యూ తర్వాత మెగా ఫ్యాన్స్ తప్పుకున్నారు, మిగిలిన హీరో ఫ్యాన్స్ రఫ్ ఆడేసుకుంటున్నారు, అంతే. కానీ నిన్న జరిగిన ఈవెంట్ లో మీరు ఒకటి బాగా గమనిస్తే బాయ్ కావాలని మాటికి నవ్వాడు. అప్పటి వరకు బాయ్ నవ్వు పైన చాలా ట్రోల్స్ వచ్చాయి, కానీ వాటన్నిటిని తిప్పి కొడుతూ నేను ఇట్లనే నవ్వుతా, నేను ఇట్లనే ఉంటా అని చెప్పని బాయ్ డిక్లేర్ చేసినట్టు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నిన్న జరిగిన మారుతినగర సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో మాత్రం బాయ్ కావాలని యాక్టింగ్ చేస్తున్నాడేమో, అంటే ఎందుకో ఫేక్ గా యాక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, నా ఫ్యాన్స్ అంటే నాకు ఇష్టం, నాకు ప్రాణం, అవన్నీ నాకు ఎందుకో ఫేక్ అనిపించింది. ఒకసారి బాయ్ యాక్షన్స్ చూస్తే మీకే అర్థం అవుతుంది. నా ఆర్మీ, ఐ లవ్ యూ. ఓరి నీ లవ్ తగలయ్యా, ఇది లవ్వా? యూ అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్పా. నీ ఫ్యాన్స్ అంటే నీకు ఎంత పిచ్చో నాకు తెలియదు, కానీ ఒక్కసారి బయటకు వచ్చి పబ్లిక్ ఒపీనియన్ వినిచూడు, నీకు పిచ్చెక్కిపోద్ది. అవసరమా అన్నా నీకు ఈ టైంలో ఇవన్నీ? పుష్ప 2 రిలీజ్ పెట్టుకున్నావు, December 6th రిలీజు, అందరూ మర్చిపోయే టైంలో మళ్ళా ఇట్లా గెలుక్కున్నావు. మెగా ఫ్యాన్స్ ముందే మామూలు వాళ్ళు కాదు, నువ్వు పోయి వాళ్ళనే గెలుపుతున్నావు. దాని తర్వాత రియాక్షన్స్ నువ్వే ఫేస్ చేయాల్సి వస్తుంది, చూసుకో మళ్ళీ. ఓకే గాయస్, దిస్ ఇస్ టుడే ఫర్ నౌ. నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. ఏమైనా పర్లేదు, ఒక్కసారి నీ మణికట్టుతో పోడు, అంతేనంట.